ఇవాళ వీడియోలో మనము 29th ఫిబ్రవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఈరోజు యూపీఎస్సీ లెవెల్లో క్వశ్చన్ ఉంది, దాని గురించి కూడా నేను డిస్కషన్ చేస్తాను. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అయితే ఇవన్నీ యూపీఎస్సీ లెవెలే, బట్ ఇన్ కేసు డెప్త్గా అడిగే క్వశ్చన్ ఒకటి ఉంది, దాని గురించి అయితే నేను డిస్కషన్ చేస్తాను ఈ వీడియోలో. ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింద వాటిలో ఏ ప్రాంతానికి ప్రధానిగా పనిచేసిన నికోలాయ్ రిజ్కో కన్నుమూశారు? ఆన్సర్ వచ్చేసి సోవియట్ యూనియన్ అండి. ఓకే, ఒకప్పటి సోవియట్ యూనియన్కు ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన నికోలాయ్ రిజ్కో 94 సంవత్సరాల వయసులో చనిపోవడం జరిగిందనమాట. సో సోవియట్ యూనియన్ ఆర్థికంగా పతనమవుతున్నప్పుడు దానిని అడ్డుకోవడానికి ఈయన చాలా కృషి చేశారు. మిఖాయిల్ గోర్బచేవ్ దేశాధినేతగా ఉన్నప్పుడు 6 ఏళ్ల పాటు ఆయన ప్రధానంగా వర్క్ చేశారండి. గోర్బచేవ్ సంస్కరణలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు ఫైనాన్షియల్గా పొలిటికల్ ఎన్విరాన్మెంట్ని చేంజ్ చేయడానికి ఆయన ఎన్నో డెసిషన్స్ తీసుకున్నారు. అండ్ 1991లో సోవియట్ యూనియన్ పతనమైంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్, పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే సోలార్ రూఫ్ టాప్ స్కీమ్ ఉంది కదా, దాన్నే మనము ఈ పేరుతో పిలుస్తాము. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించింది లేదా ఆమోదించింది అంటే ఆన్సర్ వచ్చేసి 75,000 కోట్లండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు కేంద్ర క్యాబినెట్ 75,021 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని 1 కోటి ఇళ్లకు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించేలా ఈ స్కీమ్ని అయితే స్టార్ట్ చేసిందనమాట. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు అనౌన్స్ చేశారు. 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లుగా చెప్పారు. ఈ సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు వెబ్సైట్లో గృహ వినియోగదారుల నుంచి దరఖాస్తులు కూడా తీసుకుంటున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 13న మోదీ గారు ఈ స్కీమ్ని ప్రారంభించారు. ఈ పథకంలో దరఖాస్తు చేసుకున్న వారు 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్కు 30,000 వరకు సబ్సిడీ తీసుకోవచ్చు. మిగిలిన బ్యాంకు రుణం కల్పిస్తారు. 2 కిలోవాట్లకు 60,000, 3 అంతకంటే ఎక్కువ కిలోవాట్లకు అయితే 78,000 అయితే రాయితీ కింద ఇస్తుందండి ప్రభుత్వం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్, భారతదేశపు మొట్టమొదటి మందుగుండు క్షిపణి తయారీ సముదాయాన్ని ఉత్తరప్రదేశ్లో ఏ సంస్థ ఆవిష్కరించింది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి అదానీ గ్రూపు. మన ఇండియాలోనే ఫస్ట్ టైం మందుగుండు క్షిపణులు తయారీ సముదాయం అంటే కొన్ని సంస్థల గ్రూప్ అనమాట. ఈ సముదాయాన్ని ఉత్తరప్రదేశ్లోని అదానీ గ్రూప్ అయితే లాంచ్ చేసింది. ఫస్ట్ టైం ప్రైవేట్ రంగంలో ఇది లాంచ్ చేయడం అనమాట. అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కాన్పూర్లో మందుగుండు సామాగ్రి క్షిపణుల తయారీకి 2 సౌకర్యాలు అయితే లాంచ్ చేశారు. 500 ఎకరాల్లో వీటిని అయితే ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయితే ప్రారంభించారండి. కాన్పూర్ కాంప్లెక్స్ దక్షిణాసియాలో అతిపెద్ద సమీకృత మందుగుండు సామాగ్రి తయారీ సముదాయాల్లో ఒకటిగా మారబోతుంది ఫ్యూచర్లో. ఎందుకంటే అక్కడ ఆ ప్రాంతాన్ని పర్టికులర్గా ఇలాంటి సెక్టార్ కోసమే కేటాయించబోతున్నారు. ఈ సౌకర్యాలు సాయుధ దళాలు, పారామిలిటరీ దళాలు, పోలీసుల కోసం అధిక నాణ్యత కలిగిన చిన్న, మధ్యస్థ, పెద్ద క్యాలిబర్ మందుగుండు సామాగ్రిని ఇక్కడ తయారు చేస్తారండి. ఓకే, తర్వాత ఫోర్త్ వన్, బేసిక్ స్ట్రక్చర్ అండ్ రిపబ్లిక్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసి పిఎస్ శ్రీధరన్ పిల్లై అండి. ఈయన గోవా గవర్నర్ అండి. ఈయన బేసిక్ స్ట్రక్చర్ అండ్ రిపబ్లిక్ అనే పుస్తకాన్ని అయితే రచించారు, దాన్ని రిలీజ్ కూడా చేశారండి. చంగన్చేరి కేరళ ఆర్చ్ బిషప్ మార్ జోసెఫ్ పేరుతొట్టం ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. మిస్టర్ పిల్లై మాట్లాడుతూ, ఈ పుస్తకం గోల్డెన్ జూబ్లీ ప్రసంగాల ఆధారంగా రూపొందించారు. ముఖ్యంగా కేశవానంద భారతి వర్సెస్ సన్యాసి కేసు, 13 మంది న్యాయమూర్తుల బెంచ్, 66 రోజుల సుదీర్ఘ విచారణలో తీసుకున్న డిసిషన్స్ని ఈ పుస్తకంలో మెయిన్గా పొందుపరిచారట. తర్వాత 5, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ గ్రీన్ హైడ్రోజన్ ఇంధన సెల్ అంటే హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఇన్లాండ్ వాటర్వే నౌకను ఎవరు ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి ప్రధాని మోదీ అండి. చూడండి, ఇస్రో కొత్త ప్రయోగ సముదాయాన్ని, ఇది కూడా యూపీఎస్సీ లెవెల్లో అడగొచ్చు. ఎందుకంటే గ్రీన్ హైడ్రోజన్ రిలేటెడ్ క్వశ్చన్లు అడుగుతాడు ఎక్కువగా, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్లే మనకి యూపీఎస్సీలో అడుగుతాడు. కాబట్టి అలాంటి వాటిలో ఇలాంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఉంది, అది కూడా చెప్తాను. ఇస్రో కొత్త ప్రయోగ సముదాయాన్ని తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. ఈ సదుపాయాన్ని సంవత్సరానికి 24 లాంచీలకు వసతి కల్పిస్తుంది మరియు 986 కోట్లతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ లాంచ్ కాంప్లెక్స్ యాక్చువల్గా ఇప్పటివరకు లాంచ్ కాంప్లెక్స్ అంటే ఆంధ్రప్రదేశ్ అనేవారు, ఇప్పుడు తమిళనాడులోనే చేపడతారంట ఇక మీదట. ఎందుకంటే అక్కడ నుండి త్వరగా కక్షలోకి చేరుకునేలాగా అక్కడ ఎన్విరాన్మెంట్ ఉంది, ఆ ప్లేస్ ఉంది అనేసి అక్కడ దీన్ని నిర్మించబోతున్నారు. అయితే అదంతా పక్కన పెడితే తమిళనాడులో 17,300 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. అండ్
హరిత్ నౌక గుర్తుపెట్టుకోండి. హరిత్ నౌకా చొరవలో భాగంగా మన ఇండియాలోనే మొట్టమొదటి స్వదేశీయంగా తయారు చేయబడిన గ్రీన్ హైడ్రోజన్ ఇంధన్ సెల్ ఇన్లాండ్ వాటర్వే నౌకను ఆయన ప్రారంభించారు. కొచ్చిన్ షిప్ యార్డ్లో ఈ నౌకను నిర్మించారు. ఇది 24 మీటర్ల కాటర్నను కలిగి ఉంటుంది. ఇది పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ ప్యాసింజర్ స్పేస్తో 50 మంది ప్రయాణికులు తీసుకెళ్లే నౌక అనమాట. ఇది ఒక ఫెర్రీ అండి. ఫెర్రీ ఓకేనా, టూరిజం కోసం తయారు చేసింది అనమాట. ఇది హరిత నౌక చొరవ కింద నిర్మించిన ఇన్లాండ్ వాటర్వే నౌక సముద్ర రంగం కోసం టెక్నాలజీని ప్రదర్శించడానికి ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో 2070 నాటికి నికర సున్నా ఉద్గారణ లక్ష్యంగా చేసుకోవడంలో మన ఇండియా ఎంత ముందుకు వెళ్తుందనే దాన్ని చూపించుకోవడానికి ఈ గ్రీన్ హైడ్రోజన్తో నడిచే ఫెర్రీ మనకి ఒక సింబాలిక్గా ఉంటుంది అనమాట ప్రపంచ దేశాలకి. ఓకేనా. అండ్ అంతేకాదు వివో చిదంబరనార్ పోర్ట్లో ఔటర్ హార్బర్ కంటైనర్ టెర్మినల్కు ఆయన శంకుస్థాపన చేశారు. అండ్ వంచి మునియాచి నాగర్కోయిల్ రైలు మార్గాన్ని అండ్ మెలప్పలయం అరల్వైమొలి సెక్షన్కు రెట్టింపు చేయడం కోసం రైల్వే ప్రాజెక్టులు కూడా ఆయన ప్రారంభించారు. తమిళనాడులో మొత్తం 4,586 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన 4 రోడ్ల ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభించారండి. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా మీరు. తర్వాత 6 ఇదే ఇంకొక యూపీఎస్సీ లెవెల్ క్వశ్చన్ ఏంటంటే ఇదే. WTO ఫ్రేమ్వర్క్లో భాగంగా చైనా నేతృత్వంలోని ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటీ ఫర్ డెవలప్మెంట్ ప్రతిపాదనను దక్షిణాఫ్రికా మరియు ఏ దేశం వ్యతిరేకించాయి? మీకు క్వశ్చన్లో యాక్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. WTO ఒక ఫ్రేమ్వర్క్ని ఏర్పాటు చేయబోతుంది. ఏంటి? ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటీ ఫర్ డెవలప్మెంట్. అంటే ఈ WTO దేశాల్లో డెవలప్మెంట్ కోసం, అర్థమైందా, డెవలప్మెంట్ కోసం ఒక ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం కోసం చైనా నేతృత్వంలో ఏర్పాటు చేయడం కోసం WTO ఒక ఫ్రేమ్వర్క్ను రెడీ చేస్తుంది. ఆ యొక్క ప్రతిపాదనను అలా చేద్దామనే ప్రతిపాదనను దక్షిణాఫ్రికా మరియు ఏ దేశం వ్యతిరేకించాయంటే మన భారతదేశం అండి. అంటే WTO కాన్ఫరెన్స్ యొక్క 3వ రోజున జరుగుతున్న కాన్ఫరెన్స్లో భాగంగా అధికారికంగా WTO ఫ్రేమ్వర్క్లో భాగంగా చైనా నేతృత్వంలో పనిచేసి ఒక ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటీ ఫర్ డెవలప్మెంట్ని ఏర్పాటు చేద్దామని WTO ప్రతిపాదించింది అనమాట. ఆ ప్రతిపాదనని మన ఇండియా అండ్ దక్షిణాఫ్రికా వ్యతిరేకించాయి. అలాంటి వద్దు అని. ప్రపంచ వాణిజ్య సంస్థలో భాగం కావడానికి చైనా నేతృత్వంలోని 120 దేశాలతో కూడిన బృందం అభివృద్ధి ఒప్పందం ప్రతిపాదన కోసం ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ కోసం ముందుకు సాగుతోంది. ఓకే. WTO వాణిజ్యానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని, ఇది వాణిజ్యేతర సమస్య అని భారతదేశం వాదించింది. దీన్ని WTO ఫ్రేమ్వర్క్లోకి తీసుకురావడాన్ని భారత్ వ్యతిరేకిస్తుంది. ఓకేనా. సో WTO అంటే వాణిజ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి WTO నిర్వచించాలి, కానీ అంతేగాని ఒక ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేసి దాన్ని ఒక దేశంతో దాన్ని హైలైట్ చేస్తూ ఇలా చేయడం కరెక్ట్ కాదు అని భారత్ అయితే చెప్తోంది అనమాట. అందులో చైనాని మెయిన్ లీడ్గా తీసుకోవద్దని కూడా చెప్తోంది. ఓకేనా. అయితే ఇది WTO ఫ్రేమ్వర్క్ మరి ఏకాభిప్రాయం ఆధారిత నిర్ణయాధికారం యొక్క ప్రాథమిక నియమాన్ని ఉల్లంఘించమేనని భారత్ అయితే చెప్తోందండి. సో ఈ IFD అంటే ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ఫర్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ని చైనా మొదటగా 2017లో ప్రతిపాదించింది. సావరిన్ వెల్త్ ఫండ్స్ ఉన్న దేశాలు ఈ ఒప్పందంలో భాగం. మార్చి 31 తర్వాత కామర్స్ మారిటోరియం పొడిగింపును భారతదేశం కూడా వ్యతిరేకించింది. యాక్చువల్గా 2017 నుండే ఉన్నా ఇప్పుడు దాన్ని WTO ఫ్రేమ్వర్క్, WTO మనం ఎలా కలిసి పని చేయాలనే దాంట్లో దీన్ని ఒక భాగం చేయాలని చూస్తుంది. అలా చేయొద్దు అని మన ఇండియా వ్యతిరేకిస్తుందండి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 7th వన్, కోల్ ఇండియా లిమిటెడ్ మరియు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఏ రాష్ట్రంలో అమ్మోనియం నైట్రేట్ ప్లాంట్ను స్థాపించడానికి జాయింట్ వెంచర్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. జాయింట్ వెంచర్ ఒప్పందం అంటే ఏంటో నేను చెప్పాను. ఒక 2 సంస్థలు కలిసి ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేయడమే మనము జాయింట్ వెంచర్గా చెప్తాం, JV. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఒడిస్సాలో అండి. ఒడిస్సాలో ఈ యొక్క కోల్ ఇండియా లిమిటెడ్ బెల్లో కలిసి అమ్మోనియం నైట్రేట్ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నాయి అన్నమాట. సో ఇది ప్లాంట్ ఉపరితల బొగ్గు గ్యాసిఫికేషన్ టెక్నాలజీని వాడుకుంటుంది. ఇది మహానది కోల్ఫీల్డ్ లిమిటెడ్లోని లఖన్పూర్ ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారు. సో దీని ద్వారా 2000 టన్నుల అమ్మోనియం నైట్రేట్ను ఉత్పత్తి చేస్తారట. ఇది ఈ కోల్ ఇండియా లిమిటెడ్ ద్వారా సరఫరా చేయబడిన 1.3 మిలియన్ల టన్నుల బొగ్గును ఉపయోగించి అండ్ బెల్ టెక్నాలజీని వాడుకొని దీన్ని అభివృద్ధి చేస్తారు. 2 కార్పొరేట్ దిగ్గజాల సమ్మేళనం భాగస్వామ్యం జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్ వైపు ఒక ముందడుగు అని చెప్పొచ్చు. దీని ద్వారా బొగ్గు యొక్క రసాయన లక్షణాల వినియోగాన్ని సులభతరం చేయడం కూడా జరుగుతుందని చెప్తున్నారు. అది తర్వాత 8, 2022-23కి అకాడమీ రత్న పురస్కారాలను ఎంతమందికి సంగీత నాటక అకాడమీ ప్రకటించింది? అకాడమీ రత్న పురస్కారాలను ఎంతమందికి ప్రకటించారంటే 6 ప్రకటించారండి.
సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు అవార్డులను ప్రత్యేక పెట్టుబడి కార్యక్రమంలో ప్రదానం చేస్తూ అకాడమీ జనరల్ కౌన్సిల్ ద్వారా 6 కొత్త అకాడమీ సభ్యులు లేదా అకాడమీ రత్నాలు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారండి. 2022-23 సంవత్సరానికి కానీ ఈ అవార్డులు అనౌన్స్ చేశారు. ఇందులో సంగీత నాటక అకాడమీ అవార్డులు లేదా అకాడమీ పురస్కారం కోసం 92 మంది కళాకారులు ఎంపికయ్యారు. ఇంకా 2022 మరియు 23 సంవత్సరానికి గాను 80 మంది యువ కళాకారులు సంగీత నాటక అకాడమీ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారానికి ఎంపికయ్యారు. అశోక్ షరాఫ్, రాజీవ్ వర్మ, బాంబే జయశ్రీలకు సంగీత నాటక అకాడమీ అవార్డు లభించనుంది. కర్ణాటక సంగీత వాయిద్య విభాగంలో వీణా వాద్యకారిణి జయంతి కుమారేష్ 2022 సంవత్సరానికి కర్ణాటక నుండి సంగీత నాటక అకాడమీ అవార్డుని అయితే గెలుచుకున్నారు. సో ఇక్కడ నేను 6 పేర్లను అయితే ఇవ్వలేదు. ఆ 6 ఎవరు సంగీత నాటక అకాడమీ యొక్క అవార్డులు గెలుచుకున్న అకాడమీ రత్న అవార్డు గెలుచుకున్న 6 పేర్లు నేను ఇవ్వలేదు, మిస్ అయ్యింది. అది నేను రేపటి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. అండ్ దీంతోపాటు నాటక రంగంలో నాటక రచయిత బెలూరు రఘునందన్కు 2022 సంవత్సరానికి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం లభించింది. ఇంకా సంగీత రంగంలో వీణా వాణిజ్యకారుడు సహనా ఎస్వి 2022 సంవత్సరానికి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందుకున్నాడు. అండ్ గాయకుడు ఎస్ఆర్ వినయ్ శర్మ కూడా. అండ్ భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రవచనకర్త డాక్టర్ ఎల్వి గంగాధర్ శాస్త్రి ప్రతిష్టాత్మక అవార్డుకి ఎంపికయ్యారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని ఆయన వరించింది. ఆయన మన తెలుగు వ్యక్తి అండి. 2023 గాను ఆయన అదర్ మేజర్ ట్రెడిషన్స్ ఆఫ్ మ్యూజిక్ విభాగంలో ప్రఖ్యాత పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017లోనే ఆయనకి కళారత్న అవార్డు కూడా ఇచ్చింది. అండ్ మధ్యప్రదేశ్లోని మహర్షి పాణిని యూనివర్సిటీ ఆయనకి గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చిందనమాట. అది ఎవరికి? భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎల్వి గంగాధర్ శాస్త్రికి, గుర్తుపెట్టుకోండి. ఆయన కూడా ఈ అవార్డులో ఒక భాగము. అండ్ ఎవరెవరికి ఏ అవార్డులు ప్రకటించారు అక్కడ నేను చెప్పాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ ఎగ్జామ్స్లో అవసరం అవుతాయి, ఓకే. సో తర్వాత 9 జలశక్తి మంత్రిత్వ శాఖ 6 నదుల పరివాహక నిర్వహణకు సంబంధించి పరిశోధన మరియు విద్యాపరమైన సహకారం కోసం ఎన్ని సాంకేతిక విద్యా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది? సో మొత్తం 12 విద్యా సంస్థలతో ఒప్పందం అయితే చేసుకోవడం జరిగిందండి. సో అందులో ఐఐటి, ఢిల్లీ, మద్రాస్, కాన్పూర్ ఇలా మొత్తం 12 సంస్థలు అయితే ఉండడం జరిగింది. ఆ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఎందుకు అంటే నర్మదా, గోదావరి, మహానది, కృష్ణ, కావేరి, పెరియార్ ఈ నదుల్ని నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ కింద ఒప్పందం చేసుకున్నారు. ఈ నదుల్లో ఏం చేస్తారంటే ఈ నదులు ప్రవహించే ప్రాంతాలు ఉంటాయి చూసారా, వాటిని నిర్వహించడానికి, నీట్గా ఉంచడానికి, వాటి మీద పరిశోధన చేయడానికి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ విషయాల మీద సహాయం చేసుకోవడం కోసం జల మంత్రిత్వ శాఖ ఈ 12 విద్యా సంస్థలతో కలిసి ఒప్పందం చేసుకుందనమాట, ఓకే. నదుల సంరక్షణకు, జీవనోపాధానికి అనుసంధానం చేసి అర్ధగంగా సూత్రాన్ని ప్రధాని మోదీ అందించారని సో జలశక్తి మంత్రిత్వ శాఖ మంత్రి అయితే ఈ విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ 12 సైబర్ తహసీల్ ప్రాజెక్ట్ను ఏ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు? సైబర్ తహసీల్ ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్లో ప్రధానమంత్రి మోదీ గారు 17,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు. అందులో భాగంగా వికసిత్ భారత్ వికసిత్ మధ్యప్రదేశ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులు నీటిపారుదల, విద్యుత్తు, రోడ్లు, రైల్వేలు, నీటి సరఫరా, బొగ్గు పరిశ్రమలతో సహా కీలక రంగాలకు సంబంధించినవిగా చెప్తున్నారు. అంటే ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ. సైబర్ తహసీల్ ప్రాజెక్టును కూడా ఆయన ప్రారంభించారు. దీనికి 5,500 కోట్లకు పైగా విలువైన సాగునీటి ప్రాజెక్టులను ప్రధాని శంకుస్థాపన కూడా చేశారు. అండ్ వీటిలో ఎగువ నర్మదా ప్రాజెక్ట్, రఘుపూర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్, బసానియా మల్టీపర్పస్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయండి. సో అయితే ఈ ప్రాజెక్ట్ ఇండోరి అండ్ అనుప్పూర్ మండల జిల్లాల్లో 75,000 హెక్టార్లకు పైగా వ్యవసాయ భూములకు సాగునీరు అందిస్తాయి. ఈ ప్రాంతంలో సరఫరా, తాగునీటిని కూడా పెంచుతాయి. 2,200 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన 3 రైల్వే ప్రాజెక్టులు కూడా ప్రధాని గారు ప్రారంభించారు. బొగ్గు రంగంలో 1,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు కూడా ఆయన ప్రారంభించడం జరిగిందండి, ఓకే. గుర్తుపెట్టుకోవాలి మీరు, ఓకేనా. తర్వాత 11 అండి. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంస్థకు చెల్లింపు అగ్రిగేటర్గా పనిచేయడానికి తుది ఆమోదం ఇచ్చింది అంటే అమెజాన్ పే అండి. యాక్చువల్గా ఈ చెల్లింపుల అగ్రిగేటర్ అంటే ఏంటంటే సింపుల్ అండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక జొమాటో లేదా స్విగ్గీ ఉందనుకోండి. సో జొమాటో రీసెంట్గానే అగ్రిగేటర్ లైసెన్స్ పొందింది. స్విగ్గీ ఉందనుకోండి, స్విగ్గీకి మనం డబ్బులు పే చేస్తాం, అవి డైరెక్ట్గా స్విగ్గీకి వెళ్ళిపోయి మధ్యవర్తితో ఒకడు ఉంటాడనమాట, ఆ సర్వీసెస్ అందించే వ్యక్తి, డబ్బులు ట్రాన్సాక్షన్ చేసే పర్సన్ ఒకడు ఉంటాడు, అతన్నే మనం అగ్రిగేటర్ అంటాము. ఇప్పటివరకు అమెజాన్ పేకి అలాంటి యొక్క అగ్రిగేటర్ లైసెన్స్ లేదు. ఇప్పుడు ఆ లైసెన్స్ని రిజర్వ్ బ్యాంక్ వచ్చేసి ఆమోదించడం జరిగిందనమాట.
సో ఫిబ్రవరిలో ఆర్బీఐ 2 ఫిన్టెక్ స్టార్టప్లు అయిన డిసెంట్రో అండ్ జుస్పే అనే ఎంటర్ప్రైజెస్ సాఫ్ట్వేర్ యూజర్ సర్వీస్ సంస్థ జోహో చెల్లింపుల అగ్రిగేటర్ లైసెన్సులు అయితే ఇచ్చింది. ఇప్పుడు అమెజాన్ పే కూడా ఇచ్చింది. ఇంతకుముందు రోజర్ పేకి ఇన్క్యాష్ కూడా 2023లో ఆ లైసెన్సులు ఇచ్చింది. ఇప్పుడు అమెజాన్ పే కూడా ఇవ్వడం ద్వారా అది కూడా ఒక వేరే సంస్థలకి అగ్రిగేటర్గా పనిచేయచ్చు. తర్వాత 12 ఏ మంత్రిత్వ శాఖ స్వయం ప్లస్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఆన్సర్ వచ్చేసి విద్యా మంత్రిత్వ శాఖ అండి. విద్యా మంత్రిత్వ శాఖ స్వయం ప్లస్ అనే ప్లాట్ఫామ్ లాంచ్ చేసింది. ఈ ప్లాట్ఫామ్ ఎందుకంటే ఇండస్ట్రియల్ స్పెషలిస్టులు ఉంటారు కదా, వాళ్ళతో కలిసి అభివృద్ధి చేసిన కొన్ని కోర్సులను అందరికీ ఫ్రీగా అందించడానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు స్వయం ప్లస్ ప్లాట్ఫామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎలాంటి మైక్రోసాఫ్ట్ అండ్ సిస్కోతో సహా ఇండస్ట్రీ సంస్థలన్నీ కూడా ఇందులో దానికి రిలేటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటివి ఉందనుకోండి, టెక్నికల్, నాన్ టెక్నికల్, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కోర్సులు అండ్ మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్సులు, సిస్కో ఇలాంటి కొన్ని ఉపయోగపడే కోర్సుల్ని తయారు చేస్తాయి. అలా తయారు చేయడం ద్వారా దాన్ని నేర్చుకొని వాళ్ళు సర్టిఫికేట్ పొందవచ్చు. అవి ఇదే సంస్థల్లో ఉద్యోగాలు పొందడానికి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తాయండి, అంతే. తర్వాత 13 పేయూ పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ మరియు ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు. ఆన్సర్ వచ్చేసి రేణు సూద్ కర్నాడ్ అండి. పేయూ అంటే అందరికీ తెలుసు, లైక్ పేటిఎం లాంటిది అనమాట పేయూ కూడా. కాకపోతే పేయూ అనేది ఓన్లీ డబ్బులు చెల్లింపులు చేసే ఒక సాధనంగా పనిచేస్తుంది. దీనికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ డైరెక్టర్గా ఉన్న రేణు సూద్ కర్నాడ్ను కంపెనీ చైర్మన్ అండ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా అపాయింట్ చేసిందండి. తర్వాత 14 డెంగ్యూ జ్వరం కేసులు వేగంగా పెరుగుతున్నందున ఇటీవల ఏ దేశం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆన్సర్ వచ్చేసి పెరు అండి. చూడండి, డెంగ్యూ జ్వరం కేసులు వేగంగా పెరుగుతున్న దృష్ట్యా దక్షిణ అమెరికా దేశమైన పెరు ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది, అంటే హెల్త్ ఎమర్జెన్సీ. పెరులో 25 ప్రాంతాల్లో 20 ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పెరు పశ్చిమ దక్షిణ అమెరికాలోని ఒక దేశం, దీని రాజధాని లిమా. తర్వాత 15 ఎన్ని కోట్ల రూపాయలతో 3 సెమీ కండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అంటే ఆన్సర్ వచ్చేసి 1.26 లక్షల కోట్ల రూపాయలతో దేశవ్యాప్తంగా 3 సెమీ కండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు కొత్తగా కేబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ ప్లాంట్లు గుజరాత్ అండ్ అస్సాంలో మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ 100 డేస్లో వీటి నిర్మాణం అయితే స్టార్ట్ అవుతుందని అశ్విని వైష్ణవ్ గారు అయితే చెప్పడం జరిగింది. తైవాన్కి చెందిన పవర్ చిప్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్ప్తో కలిసి టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుజరాత్లో ధులేరాలోని సెమీ కండక్టర్ ఫ్యాబ్ని ఏర్పాటు చేస్తున్నారు. 91,000 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ అయితే ఏర్పాటు చేస్తారు. ఇంకా అస్సాంలోని మెరిగాన్లో 27,000 కోట్లతో టాటా సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంకో యూనిట్ను కూడా ఏర్పాటు చేస్తుంది. అండ్ జపాన్కి చెందిన రెనేసాస్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్, థాయిలాండ్కి చెందిన స్టార్స్ మైక్రో ఎలక్ట్రానిక్స్తో కలిసి సీజీ పవర్ గుజరాత్లోని సనందలో మరో సెమీ కండక్టర్ యూనిట్ను 7,600 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్నట్లుగా చెప్పారండి. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ 16 అరుదైన వ్యాధుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు. రేర్ డిసీజెస్ డే. ఆన్సర్ వచ్చేసి ఫిబ్రవరి చివరి రోజు అండి. యాక్చువల్గా ఇంతకుముందు ఫిబ్రవరి చివరి రోజు 28 రావాలి, బట్ ఇది లీప్ ఇయర్ కాబట్టి 29 వచ్చిందండి. సో యాక్చువల్గా ఫిబ్రవరి చివరి రోజు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకుంటేనే మీకు ఆన్సర్ అయితే తెలుస్తుంది అనమాట ఫ్యూచర్లో. ఓకేనా? సో అయితే ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే మీ రంగులను పంచుకోండి, షేర్ యువర్ కలర్స్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, అరుదైన వ్యాధుల దినోత్సవం అనేది ఫిబ్రవరి చివరి రోజున జరుపుకుంటారు. ఇదిగా సో ఓవరాల్గా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి.